బైబిల్లో దావీదు భక్తుడు రాస్తూ, నన్ను అన్యజనులకు అధికారిగా చేస్తే నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు అని అంటాడు. అవును కదా. ఒకరోజు అందరి చేత తృణీకరింపబడిన దావీదును దేవుడు ప్రజల అధికారిగా చేశాడు. మరి ఈరోజు మీరు కూడా అందరి చేత తృణీకరింపబడుతూ ఉన్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్ సెలవిస్తుంది, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు అని చెప్పి. అవును, అందుకే ఒక్కొక్కసారి మన జీవితాల్లో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. అప్పటి వరకు మంచిగానే ఉన్నవారు దేవుని కొరకు ఏదైనా చేద్దాము అనుకునగానే విరోధులవుతారు. మన దర్శనం మనల్ని ముందుకు నడిపిస్తుంటే ప్రజలు సూటిపోటి మాటలు, అందరి మధ్య మనల్ని హేళన చేయడం, మన గురించి తప్పుగా మాట్లాడడం, వెనకాల బూతులు తవ్వడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా శోధనలు వస్తూనే ఉంటాయి. అయితే నమ్ముతారా? ఇవన్నీ కూడా మన వెలికే. అవును, ఒకసారి మోషే జీవితం చూడండి. సొంత ప్రజలే నువ్వెవడోరా మాకు తీర్పరవా అన్నారు. కానీ వారికి దేవుడు అతన్ని నాయకునిగా చేశాడు. యోసేపును సొంత సోదరులే నువ్వు మాకొద్దు అన్నారు. కానీ ఆ తర్వాత వారే అతనికి మొక్కారు. ఇంక దావీదు సంగతి తండ్రే కాదనుకున్నాడు. కానీ స్వయాన మన ప్రభువుకే తండ్రి అని పిలువబడ్డాడు. విద్యలేని పామర్లు అని లోకం శిష్యులను అంటూ ఉంటే వారి నీడ సైతం అద్భుతాలు చేసేలా దేవుడు మార్చాడు. అందుకే నమ్మండి, ఒకరోజు ప్రజలందరి మధ్య దేవుడు మీ తలలు పైకెత్తుతాడు. మీరు ఎరుగని ప్రజలు సైతం మీరు వారికి ఆశీర్వాదం అని దేవుణ్ణి స్తుతిస్తాడు. కాబట్టి మీ దర్శనం నుండి మరలకండి, ప్రభు పాదాలను విడవకండి. ఆయనే హెచ్చిస్తాడు, స్థిరపరుస్తాడు. అటు గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా.